ఒక మొగోడు సరిపోడు అన్నట్టు మాట్లాడిండు. దానికి పెద్ద మీనింగే ఉంటుంది. సో మీకు కూడా తెలుసు. మరి దానిపైన ఏం మాట్లాడతారు మీరు? మీ అత్తగారి ఇంట్లో ఒక్క నెలనన్నా ఉన్నావా? రాజు ఒక్కైనా మీకు ఇష్టమా, లేకుంటే రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నీకు ఇష్టమేనా? ఇప్పుడు ఆయన చంపింది నువ్వే అన్నట్టు సమాజం చూస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో మొత్తం మీ అత్తగారు నెగిటివ్ అంతేనా? అంటే మనం చూసే వాళ్ళం మనం పిచ్చోళ్ళమా, లేకుంటే వీళ్ళందరూ వీళ్ళు ఒకటి మనం చూసే జనాలను పిచ్చోళ్ళని చేస్తాం. ఇంకా నాకు లైఫ్ ఉంది, నన్ను ఆయన రియలైజ్ అయ్యి నాకు సారీ చెప్పిండు, నా కాళ్ళ మీద పడుతున్నాడు, ఇంతమంది ముందులో ఆయన పరుగు పక్కన పెట్టి నా కాళ్ళ మీద పడుతున్నా అంటే ఖచ్చితంగా ఏ అమ్మాయి అయినా యాక్సెప్ట్ చేస్తుంది కదా. సూపర్. అంటే దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఏ అమ్మాయి చేస్తుంది కదా. కానీ మీ భర్త చచ్చిపోతే నువ్వు ఎందుకు వెళ్ళాలి? నా కొడుకు అనేటోడు శనికి ఆవేశంలో పోయిండు. దాని పెళ్ళము నా కొడుకు పెళ్ళము ఆ నత్త నేను అది చేసి అమ్మిచ్చింది నా కొడుకును. మళ్ళీ ఈ కేసులు నాకు అయ్యని వద్దు, వాళ్ళని రాకమని చెప్పాను అన్నవా? అయితే మొన్న మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న ఏమని చెప్పిండు అంటే వాళ్ళ కోడలిది తప్పు, వాళ్ళ పెద్ద కొడుకుని ఇట్లా చేసుకుండు అది ఇది అని చెప్పేసి వాళ్ళ నాన్న మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫోన్ కాల్లోనేమో నా కోడలు రావద్దు, ఈడ వస్తే చంపేస్తారు అది ఇది అని చెప్పేసి ఈడ వర్షన్ మాట్లాడుతుండు. సో ప్రజెంట్ మనం గడ్డం రాజు వైఫ్ దగ్గర ఉన్నాం. సో అంటే అందరి వర్షన్ విన్నాం మనం. అంటే అంటే గడ్డం రాజు వాళ్ళ పేరెంట్స్ వర్షన్ విన్నాం. సో అంటే వాళ్ళ వర్షన్కి ఇప్పుడు ఈమె చెప్పే వర్షన్కి ఎట్లుంటుందో మనం చూద్దాం. అంటే చాలామంది ఈమెను నెగిటివ్ అని అంటున్నారు. అసలు నిజంగా అసలు ఏం జరిగింది ఈమె నోరిప్పితేనే అందరికీ అర్థమవుతుంది జనాలకి. సో ఏం చెప్తుందో మనం చూద్దాం. అసలు గడ్డం రాజు సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు? సూసైడ్ చేసుకుంటాడని నేను అసలు అనుకోలేదన్న. ఆయన ఓకే. ఎప్పుడు అంటే పెళ్ళి అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు చాలాసార్లు అయినాయి. కానీ ఆ రోజు ఆయన డ్రింక్ చేసి ఉన్నాడు, ఆయన ఏం ఆలోచించుకున్నాడో అసలు నేను లేని టైంలో చూసి ఆయన చేసుకున్నాడు అన్న. అది నేను అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆయన సూసైడ్ వరకు చేసుకుంటాడు, అంతా ఆలోచించుకుంటాడు, అంతా ఇది చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఓకే. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగిందంటే ఆ రోజు సోమవారం పోయిన సోమవారం సద్దుల బతుకమ్మ ఉండే. ఆ రోజు నేను ఆఫీస్ నుండి ఎప్పుడు 9కి వస్తాను, నేను నైట్ 9కి వస్తా. కానీ ఆ రోజు బతుకమ్మ లాస్ట్ డే అని నేను 5 o'clockకే వచ్చిన. వచ్చే ముందు ఆయన కాల్ కూడా చేసిన, పికప్ చేసుకోవడానికి వస్తావా అని. అంటే లేదు నేను రాను, పడుకున్నా, నేను నువ్వే నడుచుకుంటురా అంటే నేను నడుచుకుంటూ వచ్చిన. సగం దారికి వచ్చేసరికి అమ్మ కాల్ చేసింది, నవరాత్రి గాజులు వేసుకుంటారు కదా, గాజుల షాప్ దగ్గర ఉన్నా నేను, నువ్వు వస్తావా అంటే సరే అమ్మ నేను వస్తాను అన్న. ఆ విషయం నేను ఆయనకు చెప్పలేదు. అంటే ఇంటికి వస్తున్నా అనే విషయం తెలుసు, కానీ నేను షాప్కి వెళ్ళి గాజులు వేసుకుంటున్నా అనే విషయం తెలియదు ఆయనకి. అయితే వెళ్ళిన గాజులు వేయించుకున్న 2 minutesకి కాల్ చేసిండు. కాల్ చేసి ఎక్కడున్నావు అంటే గాజుల షాప్ దగ్గర ఉన్న అమ్మతోని అని. అంటే ఎందుకు నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు చేస్తున్నావు, నాకు చెప్పవా, నీ ఇష్టమా అంతా, మీ అమ్మకి ఏంది నువ్వు చెప్పాల్సింది, నాకు చెప్పాలి, నాకు చేయాలి ఏదైనా నువ్వు అని కొంచెం రూడ్గా మాట్లాడిండు, కొన్ని వర్డ్స్ మాట్లాడిండు. అయినా నేను సరే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతా అని అమ్మకు ఫోన్ ఇచ్చిన. అమ్మ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఒకసారి మాట్లాడమ్మా, ఇప్పుడు ఏమైందని మాట్లాడుతున్నాడు అంటే అమ్మ ఫోన్ తీసుకుంది. అంతకుముందు ఒకసారి అమ్మకి బాగాలేదు అని జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చినప్పుడు కూడా అట్లనే ఎందుకు వెళ్ళినావు అని చెప్పి ఎప్పుడు అసలు వెళ్ళనివ్వడు. మా అమ్మ వాళ్ళ పక్కనే ఉన్నా సరే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వడు, అమ్మ వాళ్ళతో మాట్లాడనివ్వడు, ఆయనకి ఇష్టం ఉండదు. ఇస్తే ఎందుకు రాజు ఎప్పుడు అట్లా అంటావు, నా దగ్గరికే వచ్చింది కదా, అమ్మవారి గాజులు ఇప్పడానికి తీసుకొచ్చిన పండుగ కదా, నువ్వు కూడా వచ్చినావు అనుకున్నా, కానీ ఆమె నడుచుకుంటూ వచ్చింది, ఇటు నుంచి ఇటే వచ్చింది, ఏదో పేపర్ మీద రాసి ఇచ్చినట్టు చేస్తావు, బిడ్డనే కదా, నా దగ్గరికే కదా వచ్చింది అని అంటే ఇంకా సరే అని నేను కాల్ కట్ చేసి ఇంటికి వస్తున్నాంలే అని చెప్పామంటే అమ్మ కూడా నాతో పాటు వచ్చింది. ఒక 2 రోజులు పండుగకి రండి, ఇద్దరు అక్కడే తినండి, అక్కడే మా దగ్గరే ఉండండి అని చెప్పడానికి అమ్మ నాతో పాటు వచ్చింది. సీదా నేను గాజులు వేయించుకొని అమ్మని తీసుకొని మా రూమ్కి వెళ్ళిన, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అప్పటికి పడుకొనే ఉన్నాడు. ఇంకా నేను అమ్మ చెప్పింది పండుగకి 2 రోజులు రండి అని అంటే ఏం మాట్లాడలేదు ఆయన. ఇంకా విని కామ్గా ఉన్నాడు. సరే అని అమ్మ వెళ్ళిపోయింది. ఫ్రెష్ అప్ అవ్వు బుజ్జి, పువ్వులు కొనాలి బతుకమ్మ చేయడానికి అని అంటే సరే అని చెప్పేసి మళ్ళీ వస్తాను వెళ్ళిపోయింది అమ్మ. నేను ఫ్రెష్ అప్ అయినా, ఆయనకి టీ పెట్టించిన, టీ కూడా తాగిండు. టీ తాగిండు. మరి పువ్వులు తీసుకురావడానికి వస్తావా బండి మీద, ఇద్దరం కలిసి వెళ్దాము అమ్మని తీసుకొని అని అంటే
రాలేదు, లేదు నువ్వు వెళ్ళేసిరా నేను రాను అని అన్నాడు. అంటే సరే అని నేను పూల కోసం అని మార్కెట్కి వెళ్ళిన, అమ్మతో వెళ్ళి తీసుకొని వచ్చిన, ఇక్కడికే వచ్చిన, సీదా వచ్చి ఇక్కడే బతుకమ్మకి చేసుకున్నా అనమాట. బతుకమ్మకి పేర్చుకున్నా, అమ్మకు ఒకటి నాకు ఒకటి పేర్చుకున్నా. ఇంకా 8 అట్లా అవుతుంది టైము, వచ్చి ఆడాలి కదా బతుకమ్మ తీయాలి కదా అని చెప్పి చీర తెచ్చుకొని వస్తా అమ్మ ఇంట్లో ఉంది, రాజు కొన్నాడు నాకు చీర అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిన. అప్పటికి మాకేం గొడవ కాలేదు. చీర కొన్నాడు, ఆ చీర తీసుకొచ్చుకొని అదే చీర కట్టుకొని ఆడతా నేను బతుకమ్మ అని. ఇంటికి వెళ్ళేసరికి ఆయన మందు తెచ్చుకొని తాగుతున్నాడు, కూర్చొని బియర్స్ తెచ్చుకొని తాగుతున్నాడు. నేను శారీ తీసుకొని కవర్లో పెట్టుకున్నా. ఇంకా ఆయన స్టార్ట్ చేసిండు తిట్టడం, ఏంది మీ అమ్మ అట్లా మాట్లాడుతుంది, వరుసకు అక్క అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నాకు రెస్పెక్ట్ లేకుండా రాసిచ్చిన్నా అని అంటది ఏంది అని చెప్పి తిడుతున్నాడు. అత్త లెక్క మాట్లాడమను, అక్క లెక్క కాదు అని తిడుతూ ఉంటే తప్పేమన్నది అమ్మ, నువ్వు ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళని పండగనే కదా గాజులు ఎప్పడానికి తీసుకెళ్ళింది, దానికే నువ్వు అట్లా మాట్లాడాలా ఇష్టం వచ్చినట్టు, తప్పేం లేదు కదా అని చెప్పి నేను అంటే కొంచెం ఆయన బూతు మాటలు యూజ్ చేసిండు. బూతు మాటలు యూజ్ చేయడం వల్ల ఎందుకు అట్లా తిడుతున్నావు అని చెప్పి నేను కూడా ఇంకొక మాట అన్నా. నేను అనడం వల్ల ఆయనకి ఇమ్మీడియట్లీ కోపం వస్తుంది అన్న. ఇమ్మీడియట్లీ ప్రతి చిన్నదాన్ని చాలా పెద్దగా తీసుకుంటాడు. మరి ఎందుకో తెలియదు ఆయనకి. అంటే ఆయన సాంగ్స్, ఆయన రీల్స్ వాటి ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అది. నేను ఆ పెళ్ళికి ముందైతే అట్లా ఏం లేడు. సరే ఇంకా ఆయన గలీజ్ మాటలు తిట్టడం వల్ల ఇంకా ఎందుకు అట్లా తిడుతున్నావు అని నేను కూడా ఆయన 2 మాటలు అనడం వల్ల ఆయన నన్ను కొట్టిండు. కొడితే నేను అప్పుడే వేసుకున్న గాజులన్నీ ఇరిగిపోయినాయి, మొత్తం పగిలిపోయినాయి. హెల్మెట్తో కొట్టిండు, హెల్మెట్ కూడా ఇరిగిపోయింది. అంత అయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ నువ్వు చెప్తున్నావు కదా హెల్మెట్ తోటి కొట్టిరని, సో బయట ఏమనుకుంటున్నారంటే హెల్మెట్ తోటి కొడితే నెత్తి పగులుతుంది కానీ హెల్మెట్ ఇట్లా పగులుతుంది. పెట్టుకున్నాను నేను తల మీద. ఇట్లా పెట్టుకుంటే మీరు ఇది చూడండి కావాలంటే, ఇక్కడ మీకు కనిపిస్తుందా కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు ఇది ఇట్లా ప్రెస్ అయిపోయింది నాకు. దీనివల్ల నేను ఇక్కడ అంటే నాకు ఇది సేఫ్ అయిపోయింది నాకు. ఇంకా నా వీపు మీద కూడా కొన్ని దెబ్బలు మరకలు బ్లాక్ ఉన్నాయి. అయితే చాలా కొట్టడం వల్ల ఇంకా నేను ఏడ్చుకుంటూ ఇంకా నేను అమ్మ ఎట్లాగో తీసుకెళ్తా అన్నది, ఇంకా నేను రాను, నువ్వు వస్తారా లేకపోతే లేదు, నేను వెళ్తా అని చెప్పి శారీ కూడా అందులో పెట్టుకున్నా, కవర్లో పెట్టుకొని నేను ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి అమ్మ ఫోన్ చేసింది కరెక్ట్ అదే టైంలో, గొడవైన టైంలో, నేను ఏడుస్తున్న టైంలో అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే లేదు అమ్మ ఫోనే వచ్చింది. అంటే శారీ తెచ్చుకొని వస్తా అని చెప్పి వచ్చినా కదా, ఇంతసేపు అయింది ఇంకా రాలేదు, ఏమైంది అని అంటే, అమ్మ నువ్వు ఏం తప్పు మాట్లాడినావమ్మా, ఆయన నేను ఇట్లా అంటున్నాడు, నాతో గొడవ పెట్టుకుంటున్నావు, ఒకసారి రా అని అంటే అమ్మ వచ్చింది. ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి ఇద్దరికి అన్నాడు, మీరు ఇద్దరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని ఇంకా మేము బయటికి వచ్చేసినాము. కవర్ తీసుకున్న శారీ, అప్పటికి నేను శారీ కట్టుకొని బతుకమ్మ ఆడి ఇంటికి వెళ్దామని అనుకునే ఉద్దేశంలో ఉన్నా, అంత గొడవైనా సరే. శారీ తీసుకొని ఇంటి దాకా వచ్చిన తర్వాత ఇంటికి జస్ట్ కాల్ చేసి, నేను కొన్న శారీ నువ్వు కట్టుకొని అవసరం లేదు, నా శారీ నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో మీ ఇంటికి అని అన్నాడు. అంటే మళ్ళీ ఆయన కొన్న శారీ మళ్ళీ ఆయన లేని ప్లేస్లో అంటే నేను ఆడడం మనకి ఇష్టం లేదేమో, కట్టుకోవడం ఇష్టం లేదేమో, దానివల్ల గొడవ ఎందుకు మళ్ళీ అని చెప్పి నేను అమ్మని పంపించిన. నన్ను రమ్మన్నాడు, ఇచ్చేసి వెళ్ళన్నాడుగా, నేను అమ్మని పంపించిన. ఇచ్చి రాపో అమ్మ, మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ గొడవ అవుతుంది మా ఇద్దరికి అని చెప్పి అమ్మని ఇచ్చేసి వచ్చింది. అమ్మ ఇంట్లో పెట్టి వచ్చిందంట. వచ్చిన తర్వాత ఇంకా నేను ఇక్కడ నుంచి అసలు అప్పటికి బతుకమ్మ ఆడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అక్కడ నుంచి మీ డ్రెస్సులు తెచ్చేసుకున్నారా ఇక్కడికి? డ్రెస్సులు అంటే శారీ ఒకటే తెచ్చుకున్నాను నేను. అంటే ఇంకా కొన్ని డ్రెస్సులు కూడా తెచ్చేసుకున్నావు అంట కదా, అంటే నేను వెళ్ళిపోతున్నా ఇక్కడికని. ఒక డ్రెస్ పెట్టుకున్నా, ఆ చీర పెట్టుకున్నా నేను. అంటే కొట్టడం వల్ల ఇంకా తెల్లారన్న మామూలుగా అసలు అప్పుడే వద్దాం అనుకున్నా నేను. కాకపోతే ఇంకా నేను పెట్టుకున్న దాంట్లో మామూలుగా అట్లా గొడవ అయింది కదా, వెళ్ళిపోతున్నా అనే ఉద్దేశంలో పెట్టుకున్నాను నేను. పెట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఫోన్ చేసిండు, శారీ ఇచ్చేయమంటే అమ్మని పంపించేసిన. ఇంకా నేను ఇక్కడ వచ్చి నార్మల్ డ్రెస్లోనే ఉన్నా, ఇట్లాంటి డ్రెస్లోనే ఉన్నా. ఇదే డ్రెస్ మీద బతుకమ్మ ఆడని కూడా ఆడలేదు, తీయడానికి వెళ్ళినాం, నీళ్ళలో వదలడానికి. కేర్ హాస్పిటల్ ఆపోజిట్లో చెరువు ఉంటుంది, అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి బతుకమ్మని నీళ్ళలో వేయడానికి వెళ్ళినాము. ఆ టైంలో ఫోన్ చేసి ఇంటికి రా ఒకసారి నీతో మాట్లాడాలి అని కాల్ చేసిండు. చేస్తే నేను ఇంకా అయిపోయిన తర్వాత వస్తా అని కూడా నేను ఆయనకు చెప్పిన. అప్పటికి టైం ఎంత అవుతుందో 8:30, 9 అవుతుండొచ్చు.
చెప్పినా నేను అయిపోయిన తర్వాత వస్తా అని చెప్తే ఇంకా అయిపోయిన తర్వాత వస్తా అని నేను కాల్ కట్ చేసిన తర్వాత నేను సీదా ఇంటికే వచ్చిన, అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ రమ్మని చెప్పిండు, మాట్లాడాలన్నాడు, మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు, మళ్ళీ ఏమవుతుందో అని కొంచెం భయంలో నేను ఇంటికి వచ్చేసిన, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పడుకొని ఒక 11:30 వరకు కాల్ చేసిన నేను ఆయనకి 3-4 టైమ్స్ కాల్ చేసిన. అంటే వచ్చేటప్పుడు తాగి ఉన్నాడు, మరి తాగుతున్నాడు ఒక్కడే ఏం చేస్తున్నాడో అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేడు అని అమ్మ ఒకసారి ఇంటికి వెళ్ళాను. నా ఫోన్లో ఉన్నాయి, అంటే నేను కాల్ చేసినవి ఉన్నాయి, ఆయన కాల్ చేసినవి కూడా ఉన్నాయి. కాదు, మీది అన్ననన్న తమ్మున్న పంపించాల్సింది కదా, మరి బావ దగ్గరికి వెళ్ళిరా ఒకసారి నన్ను ఇట్లా తిట్టిండని. నేను ఏమవుతుందంటే అప్పటికి నాకు వాళ్ళు ఏడవడం చూసిర్రు, దెబ్బలు చూసిర్రు. నాకు ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోపంలో వెళ్ళి మళ్ళీ ఏమన్నా చెయ్యి చేసుకుంటారు ఏమో, నాకు అయినా మీద చెయ్యి చేసుకోవడం కూడా నాకు మా అన్న ఎన్నిసార్లు గొడవలైనా నేను ఏ రోజు కూడా వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు కొట్లాడుకొని ఆయన ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా లేరు. ఆయన నేనెందుకు కొడతానా, ఆయన బూతులు మాట్లాడితే వాటికి సమాధానం తప్ప నేను ఏ రోజు నార్మల్గా కూడా ఆయన ఎప్పుడు తిట్టేదాన్ని కాదు, ఆయన మీదకి వెళ్ళేదాన్ని కూడా కాదు. అసలు ఆయనకున్న కోపానికి ఆవేశానికి ఆయన ఉన్న మెంటాలిటీకి అసలు నేను ఒక మాట అంటేనే వడనోడు, కొడితే ఇంకా నన్ను అక్కడక్కడే ఇది చేసేస్తుండే ఆయన. అసలు నేను చెయ్యి అస్సలు లేకపోతే. గడ్డం రాజు మీరు ఎన్ని రోజులు ప్రేమించుకోరు మీరు? ఆయన నాకు చిన్నప్పటి నుండే తెలుసు అన్న, మా ఇంట్లో వాళ్ళే రిలేటివ్సే వాళ్ళు. కానీ నేను ఎప్పుడు ఆయనతో టచ్లో లేను, నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మా అన్నయ్య పెళ్ళి ఒక 1 year బ్యాక్ పెళ్ళి అయింది. పెళ్ళిలో వాళ్ళు మా రిలేటివ్స్ మా ఇంట్లో వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇక్కడికి ఒక 3-4 days ముందే వచ్చిర్రు. ఇంకా అప్పటి నుంచి ఆయన నన్ను నా వెనకాల తిరగడం, ఇష్టపడ్డము, నన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పడము, అట్లా ఇది చేస్తే ఒక 1 month తర్వాత నేను ఇంకా యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే కదా, సొంత వాళ్ళే. కొన్ని క్వశ్చన్లు అడుగుతా. సో వాళ్ళ అమ్మని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది, గడ్డం రాజు వాళ్ళ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో నా పెద్ద కొడుకుతోటి లవ్లో ఉండే నా పెద్ద కొడుకుని పిచ్చోని చేసింది ఆమె, చేసేసి ఇప్పుడు నా చిన్నోన్ని మందు పెట్టి ఆమె సైడ్ తిప్పుకొని వీని తిప్పి మొత్తానికి చంపేసింది అని అంటుంది వాళ్ళమ్మ. దీనిపైన మీ సమాధానం? అసలు వాళ్ళ పెద్ద కొడుకుతో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళు. అంటే నెల రోజులు లేదు అసలు, నేను వాళ్ళ ఇంట్లోనే లేను అసలు. వాళ్ళు చిన్నప్పుడు పేర్లు పెట్టుకున్నారు. అంటే నా శారీ ఫంక్షన్ అప్పుడు ఇక్కడికి వచ్చిర్రు, మేబీ అప్పుడు నాకు 12 years అట్లా ఉంటాయి. ఆ టైంలో వచ్చి వాళ్ళు పట్టీలు పెట్టేసి మా పిల్ల అంటే మేమే పెళ్లి చేసుకుంటాం, మా అబ్బాయికే ఇస్తామని పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. పేర్లు పెట్టుకుంటే నేను అప్పుడు నేను స్కూల్ 6th 7th క్లాస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏంది పెళ్ళి నేను చేసుకోను అని చెప్పి చేసుకోను అని చెప్పిన. నేను ఆయనని చేసుకోను అని చెప్పిన, అంతే. వాళ్ళు నన్ను అడిగిరు, నేను చేసుకోను అని చెప్పిన. ఆయనకి నాకు ఏ సంబంధం లేదు అప్పుడు. ఎన్ని సంవత్సరాలు లవ్ చేశారు? ఎవరిని? రాజు నాకు ముందు నుంచే తెలుసు, చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు మా అమ్మమ్మ కొడుకే కాబట్టి నాకు తెలుసు. కాకపోతే పెళ్ళైనప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యలో అసలు ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి? పెళ్ళైన ఆయనకి ప్రతిదీ అంటే నాకు ఎట్లా అంటే పెళ్ళికి ముందు బాగానే ఉన్నాడు. అంతకుముందు గొడవలైనాయి, మా అన్న వాళ్ళని వాళ్ళు కొట్టిర్రు, నన్ను కూడా ఆయన చిన్న దాని తర్వాత పెళ్ళి కాకముందు కూడా నన్ను ఒక 2 సార్లు కొట్టినా సరే, అంటే చిన్న చిన్న విషయాలకి మామూలుగా మా ఇద్దరి మధ్య గొడవ అయ్యి అప్పుడు చేసుకున్నాడు. అప్పటికి కూడా కొట్టే అర్హత ఉండదు కదా, ఎందుకు కొట్టిండు మరి? ఉండదు. అంటే ఆయన నాకు ఎంగేజ్మెంట్ అవ్వగానే రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేసిండు. అంటే ఎవరిని చూసినా తప్పు అర్థం చేసుకుంటాడు, ఎవరితో మాట్లాడొద్దు అంటాడు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. కానీ అంటే నేను ఇట్లా బయటకు ఒక షాప్కి వెళ్ళినా నచ్చదు, ఎప్పుడైనా కాఫీ తాగడానికి టీ తాగడానికి ఆఫీస్ నుండి వెళ్ళినా కూడా ఆయనకి ప్రతిదీ చెప్పెళ్ళాలి. అంటే పెళ్ళికి ముందు నుంచి నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుండే, అవి తప్పులు కాకపోయినా సరే వాటిని తప్పులాగా చూస్తుండే ఆయన ప్రతిదానికి. మాట్లాడుతుండే హిందీలో. సో హిందీ అతనితోటి లవ్లో ఉంది, నాతోటి పెళ్లి చేసుకున్నాక కూడా ఎవరితోనో నాకు ఉంటే ఫస్ట్ థింగ్ ఆయనకి మామూలుగానే నేను అసలు ఎవరితోని లేడీస్ అమ్మాయిల ఫ్రెండ్స్తో మాట్లాడినా ఆయనకి ఇష్టం ఉండదు. ఇంకా అట్లాంటిది నేను ఎవరితోనో అబ్బాయిలతో మాట్లాడితే అసలు ఆయన ఊకునేవాడు కాదు, నన్ను పెళ్ళి కూడా చేసుకునేటోడు కాదు. అవన్నీ ఉట్టి మాటలు. ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఫోన్స్ వచ్చేవి ఆఫీస్ నుండి. ఆఫీస్లో అందరూ నార్త్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఉండడం వల్ల నేను వాళ్ళతోని హిందీలో మాట్లాడాల్సి వచ్చేది. నాకు ఏ అఫైర్స్ లేవు, ఒకవేళ అఫైర్స్ ఉన్నా ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతుండే. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండి పుట్టి పెరిగారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. సో ఆయనకు జాబ్ వచ్చింది కరీంనగర్లో. సో నువ్వు కరీంనగర్కి వచ్చాయంటే ఎందుకు వెళ్ళలే మీరు?
కరీంనగర్కి వచ్చి మేము వెళ్ళే వాళ్ళం అన్న, ఈ మంత్లో షిఫ్ట్ అయిపోయే వాళ్ళం. ఆయనకి అంటే మేము ఇద్దరం ఇష్టంతో పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయినాం కొన్ని డేస్, కొన్ని మంత్స్ వరకు. ఎందుకంటే అక్కడ ఊర్లో ఏం ఉండదు, వర్క్ ఏమి ఉండదు. నేను కూడా జాబ్ చేస్తున్నా, ఆయనకు కూడా ఇక్కడ షూట్స్ ఆపర్చునిటీస్ రావడం లేదా ఏదైనా వర్క్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవచ్చు అని ఇద్దరం ఇష్టంతోనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే మాకు పెళ్ళైన 2-3 మంత్స్కే గొడవ అయ్యి ఆయన నన్ను చాలా కొట్టడం వల్ల నేను కేసు పెట్టినో, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినో పిఎస్లో. అప్పటి నుంచి ఆయన కొంచెం మైండ్ ఇదైపోయింది. ఏంటంటే ఇక్కడ వీళ్ళు అంటే అప్పుడు మా వాళ్ళు కొడితే ఎవరైనా వస్తారు కదా పేరెంట్స్, మా వాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిర్రు. ఇంకా వీళ్ళ మధ్యలో ఉన్న ఫీలింగ్ ఆయనకు అయిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి మనం షిఫ్ట్ అవుదాం అని అంటే సరే షిఫ్ట్ అవుదాం, ఎక్కడైతే ఏముంది వస్తా నేను అని చెప్పి అనుకున్న మీ మంత్లో మేము షిఫ్ట్ అయ్యేటోళ్ళం. ప్లానింగ్ కూడా ఉండే వెళ్ళాలని. సరిపోడు అన్నట్టు మాట్లాడిండు, దానికి పెద్ద మీనింగే ఉంటుంది. సో మీకు కూడా తెలుసు, మరి దానిపైన ఏం మాట్లాడతారు మీరు? మొగోడు సరిపోడు అట్లా అనలేదు అన్న ఆయన, నీకు మొగోళ్ళు సెట్ కారు అని అట్లా మాట్లాడిండు ఆయన. దాని మీనింగ్ ఏందంటే ఆయన ఎట్లనే ఆయన తిట్టడం వల్ల నేను అనే మాటలు అనేది నేననే కాదు జనరల్గా ఎవరన్నా ఆయన పడడు. చాలా మందితో చిన్న వాటికి గొడవలు కూడా పెట్టుకునేటోడు, బయట కూడా అందరితో గొడవలు పెట్టుకునేటోడు. ఎవరి మాట ఏదైనా అసలు ఏ వేళ ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఆయన పాజిటివ్గా తీసుకోకపోతుండే. ఆయన మైండ్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుండే, ప్రతిదీ ఒక భూతద్దంలో పెట్టి చూస్తుండే ఆయన. అందుకే అసలు చిన్న వాటికి ఇక ఆయన నేను వదిలేసినా సరే ఆయన దాని గురించే మాట్లాడుతూ ఇది చేసేటోడు. అత్తగారి ఇంట్లో ఒక్క నెల ఉన్నావా? పెళ్ళైన తర్వాత ఉన్నాను ఒక 6 రోజులు లేము, ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ దాకా ఉన్నాము. దాని తర్వాత రాజే తీసుకొని వచ్చిండు, ఇక్కడ ఉండి ఏం చేస్తామో అక్కడికి వెళ్ళాము. జాబ్ కూడా నువ్వు వెళ్ళిపో, నేను కూడా ఏదో ఒకటి చేస్తా, వెళ్ళిపోదాం, ఇక్కడ ఊర్లో తిని కూర్చోవడం అవుతుంది, వెళ్ళిపోదాం పదా అంటే ఆయన వెళ్దామంటేనే నేను వచ్చిన, నా వల్ల రాలేదు ఆయన. అయితే ఇప్పుడు రాజు ఒక్కైనా మీకు ఇష్టమా, లేకుంటే రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నీకు ఇష్టమేనా? రాజు ఫ్యామిలీ రాజు ఇష్టం ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇష్టమే, వాళ్ళకు కూడా ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈయన ఎంతనో వాళ్ళు కూడా అంతనే కదా. రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అన్నారు. ఓకే, మీరు కొండగట్టి వెళ్ళారు కదా, కొండగట్టిలో ఒక ఫోటో ఫ్రేమ్ చేయించుకొని వచ్చేది. ఆ ఫ్రేమ్ ఇక్కడికి హైదరాబాద్కి తీసుకెళ్దామంటే వద్దు అని చెప్పేసి వద్దు అని నేను చెప్పలేదు, ఆయన మర్చిపోయిండు అక్కడ నుంచి తెచ్చుకోవడం. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగిండు, అయ్యో మర్చిపోయినా నువ్వన్నా గుర్తు చేయలేదు అని అన్నాడు ఆయన. అది ఇక్కడి కోసమే తెచ్చుకోవడానికే ఆయన అది ఫ్రేమ్ చేయించుకున్నాడు, నేను వద్దు అని అనలేదు నేను. అయితే ఇప్పుడు ఆయన చంపింది నువ్వే అన్నట్టు సమాజం చూస్తుంది, అవునా? సమాజం చూస్తే ఆ దేవుడికి తెలుసు, ఆ చనిపోయిన ఆయనకు తెలుసు, నా మనసుకు తెలుసు అన్నాను. ఎంతమంది ఎన్ని పుట్టించుకున్నా నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు, చనిపోయిన ఆయన కూడా తెలుసు. ఓకే, 3 నెలల కిందట మీరు విడాకులు తీసుకోవాలనుకున్నారు, అవునా? అవును. మళ్ళీ ఎందుకు యాక్సెప్ట్ చేసినాను? ఒకవేళ యాక్సెప్ట్ అంటే విడాకులు కావాలని అన్నావు, మళ్ళీ నేను యాక్సెప్ట్ చేసినావు. ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా ఆయన బతికి ఆయన సాంగ్స్ ఆయన వేసుకుంటుండే కదా, ఎందుకు యాక్సెప్ట్ చేసినా అంటే ఆయన చాలా బతిమలాడిండు అన్న నన్ను. అంటే నేను ఇప్పటి నుంచి బాగుంటా, మంచిగా ఉందాం, నేను మారుతా, నేను ఇట్లా గొడవలు పెట్టుకున్నా నేను కొట్టను తిట్టను అని చెప్పేసి నన్ను చాలా రిక్వెస్ట్ చేసిండు. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత పెద్దల మధ్యలో కూడా కూర్చొని మాట్లాడారు, పెద్దవాళ్ళందరూ ఒప్పించారు. ఆయన చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి నా కాళ్ళ మీద పడ్డానికి కూడా వచ్చిండు. వాళ్ళ అమ్మ కూడా నా కాళ్ళ మీద పడింది, వాళ్ళ నాన్న కూడా నా చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసిండు, ఇంకా మారుతాడు, మేము మార్చుకుంటాం, మేము చెప్పుకుంటాం, బిడ్డ నువ్వు ఇప్పుడే కదా పెళ్ళయింది అంటే. నేను కూడా ఆలోచించుకున్నా, ఇప్పుడే కదా 3 మంత్స్కే ఇంకా లైఫ్ అయిపోలేదు కదా, ఇంకా చాలా లైఫ్ ఉంది కదా అని చెప్పి ఎందుకు నేను ఇది చేసుకోవాలి, ఇష్టపడి చేసుకున్నా, మారుతాడు, నేను మార్చుకుంటా అనే ఉద్దేశంలో నేను మళ్ళీ ఆయనతో ఉన్నా నేను. ఓకే, అంటే నువ్వు వాళ్ళని మొత్తం అంటే ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినావు అంతేనా? క్షమించి అంతేనా? అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విడాకులు కావాలనుకున్నావు, దాని తర్వాత వీళ్ళందరూ బతిమలాడే వరకు ఇంకా సరే కలిసి ఉందామని అనుకున్నావు, అవునా? ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో మొత్తం మీ అత్తగారు నెగిటివ్ అంతేనా? మా అత్తగారిని నేను నెగిటివ్ అని అంటలేనన్నా, అంటే అత్తగారు కదా, అత్తగారు ఫ్యామిలీ ఇట్లా ఉండే, సో వాళ్ళందరూ ఇట్లా బతిమలాడారు అంతా, మళ్ళీ నేను ఒకటైనా అన్నావు కదా, అంతే కదా? సో ఇప్పుడు ఇక్కడ నీ తప్పే లేదు, నీ తప్పు ఉందా లేదా?
అంటే ఆయనతో మళ్ళీ ఉండడానికి. ఇది ఆయన చనిపోయే దాంట్లో నువ్వు చంపినావు అంటారు కదా. నేను ఎట్లా చంపుకుంటా అన్న? నేను అంత గొడవ, అంత దెబ్బలు కొట్టి నాకు కంప్లైంట్ దాకా వెళ్ళి పిఎస్లో ఒక కంప్లైంట్ ఇచ్చి అంత టార్చర్ నన్ను పెట్టినా సరే, నేను నా భర్త ఇంకా నాకు లైఫ్ ఉంది, నన్ను ఆయన రియలైజ్ అయ్యి నాకు సారీ చెప్పిండు, నా కాళ్ళ మీద పడుతున్నాడు, ఇంతమంది ముందులో ఆయన పరుగు పక్కన పెట్టి నా కాళ్ళ మీద పడుతున్నా అంటే ఖచ్చితంగా ఏ అమ్మాయినా యాక్సెప్ట్ చేస్తుంది కదా. సూపర్, అంటే దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఏ అమ్మాయినా చేస్తుంది కదా. మీ భర్త చచ్చిపోతే నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజు అప్పటికి నేను అంబులెన్స్ దగ్గరే ఉన్నా, ఆయనకి పోస్ట్ మార్టం చేసి తీసుకెళ్లే వరకు నేను ఆయన చుట్టే ఉన్నా, ఆయన దగ్గరే ఉన్నా. నేను దాని అంబులెన్స్ వెనకాల కూడా నేను పరిగెత్తుకుంటా వెళ్ళినా. మీకు అక్కడ వీడియోస్ దొరికినాయో లేదో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు నేను అక్కడే ఉన్నా. నేను హాస్పిటల్ తప్ప నేను ఇంకెక్కడ లేను. ఆయన తీసుకెళ్ళినప్పటి నుంచి హాస్పిటల్కి, ఆయనని ఊరికి షిఫ్ట్ చేసే వరకు నేను ఆయనతోనే ఉన్నా నేను. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజు షిఫ్ట్ చేసే వరకు, అంటే ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి షిఫ్ట్ అయ్యే వరకు నేను అక్కడే ఉన్నా. నేను చావుకి ఎందుకు వెళ్ళలేదంటే ఫస్ట్ అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళకపోవడం మంచిది అంటే, ఆయన హ్యాంగ్ చేసుకున్నాడు కదా, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, మీ భార్య మీదనే ఉన్నారు, ఫ్యామిలీ మీద ఉన్నారు. అందులో మా మామ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ మా రాజు వాళ్ళ అన్న వాళ్ళు ఏమనుకుంటే వెళ్ళారంటే, ఒకవేళ మా ఇంట్లో ఎట్లా ప్రాణం పోయిందో వాళ్ళ ఇంట్లో కూడా ప్రాణం అట్లనే మేము తీస్తాం, వాళ్ళు వస్తే బాగుండదు అని చెప్పి అదే రోజు హాస్పిటల్ ఆయన శవం ఉండగానే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి రాజు అమ్ముకున్న యూట్యూబ్ డబ్బులతో టీవీ కొన్నాడు. ఆ టీవీ, ఇంట్లో ఉన్న గోల్డ్, ఆయనకు పెట్టిన రింగు, అవి డబ్బులు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. మాకు సంబంధం లేదు వీళ్ళతో, వీళ్ళు రావద్దు, వీళ్ళు వస్తే వీళ్ళని చంపేస్తామని చెప్పేసి కొంచెం అందరూ మా వాళ్ళతో అని అనడం వల్ల వాళ్ళు భయపడ్డారు. అరే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇట్లా అయింది, కోపంలో ఉన్నారు, ఖచ్చితంగా గొడవలు అవుతాయి, మళ్ళీ నేను ఏమన్నా చేస్తే మేము బతకలేమని మా వాళ్ళు భయపడ్డారు. ఇంకోటి ఏంటంటే ఆ విలేజ్ లాంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపే దానం చేస్తారేమో చుట్టాలు వాళ్ళందరూ ఊరికి వచ్చేసరికి. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామా అని అనుకున్నా. నేను అనుకునేసరికి వీడియోస్ అన్నీ వచ్చేసినాయి అన్న, ఆయన దానం అయిపోయినట్టు. ఓకే, అయితే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్లలో, మన విలేజ్లలో, ఊర్లలో ఎవరైనా చచ్చిపోతే చుట్టాలు అయితే రేపు పొద్దున వెళ్దాం, రేపు అయితే చావు అనుకుంటారు. నువ్వు కట్టుకున్న పెళ్ళానివి కదా, నువ్వు వెళ్ళాలి కదా. అది వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల మా వాళ్ళు ఆపిర్రు అన్న, అందుకని నేను వెళ్ళలేకపోయినా. నేను తప్పే అన్న, నేను యాక్సెప్ట్ చేస్తున్నా 110% నా తప్పు. దానికి నేను దేనికైనా నేను రెడీ అన్న, దానికి నా శిక్ష ఏం వేసినా నేను రెడీ. ఎందుకంటే నేను ఉండాల్సింది భర్త పక్కన, నేను లేను, అది నా తప్పే. సో అంటే 3 వద్దల కన్నా వెళ్తే అయిపోతుండే కదా. వెళ్ళలేదన్న, వాళ్ళ అన్న మెసేజ్లు పెడుతున్నాడు, నువ్వు నేను అంత ఈజీగా వదిలేయేమో, మా తమ్ముడు పెట్టిండు, అది స్క్రీన్ షాట్ చూపి అన్నకి, నిన్ను అంత ఈజీగా వదిలేయేమో, నిన్ను కూడా చంపేస్తాము, వదులుతామని అసలు కళలో కూడా ఊహించకు అని చెప్పి మెసేజ్లు పెట్టడము. ఆయన కంటిన్యూస్గా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు ఆయన. కానీ నీ పైన కొన్ని డౌట్ వస్తాయమ్మా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళన్న కూడా నాకు చెప్పండి, అంటే అవును మేము ఇద్దరం లవ్ చేసుకున్నామని చెప్పిండు. ఆయనతో నాకు అసలు లవ్ లేదన్న, ఆయనతో లవ్ నాకెట్లుంటుంది అంత చిన్న ఏజ్లో. వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకున్నారు, పెళ్లి చేద్దాము ఇద్దాము అని. సో ఇది ఎప్పుడు పెట్టిండు మెసేజ్? ఏ రోజు? అక్టోబర్ 3. అప్పుడే 3 days 5 days లోపలే పెట్టిండు అది. సో ఇప్పుడు దినాలకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా మరి? దినాలకు వెళ్ళాలని అనుకుంటున్నాం అన్న. ఓకే, ఫ్యామిలీ అంటే అక్కడ వెళ్ళొద్దనే చెప్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో ఇది అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళతో కూడా చుట్టాల వాళ్ళతో పెద్ద బాబు అయినా, మా పెద్ద బాబు కూడా ఫోన్ చేసి, ఇది వెంకటస్వామి సంతన మా డాడీ వాళ్ళ చెల్లె కొడుకు, నేను వాళ్ళకి పెద్ద బామ్మదిని, ఈయనేమో తమ్ముడు అవుతాడు, ఈమె బిడ్డ అయినేమో నా అల్లుడు, నా చెల్లె కొడుకు కనకయ్య. ఓకే, అయితే నాకు నిన్న ఫోన్ చేసి పెద్దోడాకిట సంగతి, ఇక వాళ్ళు ఆ రోజే భయపడి రాలేదు, అది ఓకే, కానీ ఇప్పుడు దినవారానికి రాకు మనం, ఊళ్ళో అందరూ కోపంగా ఉన్నారు, రాజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అంజయ్యకు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసినేమో లేపుతలేరు, బుజ్జికి చెప్పు, మన
వాడు సతీష్కు చెప్పు అందరికి చెప్పు రాకమని చెప్పాను అన్నాడు. ఓకే. అంటే వీడు ఇంటి యజమాని కదా తమ్ముడు, అరే వద్దుర్రా ఏదైనా ఉంటే క్రతు అయినాక ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం, కులం ఉన్నారు స్టేషన్ అయినా ఎక్కడ. ఇప్పుడు దినాల రోజు భర్త చచ్చిపోతే భార్యకి ఇది ఏదో చేస్తారు కదా కొన్ని, సో మరి అది ఎట్లా అద్దని చెప్పిండు ఆయన వెంకటస్వామి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు వినండి. ఓకే. నువ్వు ఆయన వెంకటస్వామి అదే ఊరైనా మా మామ ఇలా మామ రాజు వాళ్ళ నానే చెప్పిండు. ఆయననే చెప్తుండా? రాజు వాళ్ళ నాన్న, ఓకే. రాజు వాళ్ళ నాన్ననే చెప్తున్నాడు. స్పీకర్ ఆన్ మీరు మాట్లాడండి, మీడియాలో వింటున్నట్టు కాకుండా మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే మీరు ఈడ కూర్చోను. ఇది సొంత మామనే రావద్దంటుండు. రావద్దంటుండు ఆయన. ఆ రోజు అట్లా మెసేజ్ పెట్టిండు, పోలీస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. హలో కోపంలో ఉన్నారు. బావా ఎక్కడా? గోరి ఇవాళ ఏంది టైల్స్ చేస్తుండా? అది వర్షం వచ్చింది అయితే పరదా వచ్చిన. ఈ వర్షం ఇష్టట్లేదు కానీ నువ్వు అన్నమాట నేను అంజనితో చెప్పిన చూడు. నువ్వేమని చెప్పినావు నిన్న నాకు? అద్దానే అన్న వాళ్ళు అత్తే బామ్మర్ది ఊళ్ళో ఇక అంతా మన రాజు దోస్తులు అంతా ఘోరంగా కోపం మీద ఉన్నారు. మళ్ళీ ఏదన్నా వాళ్ళని అందుకొని కొడితే మళ్ళీ పోలీస్ స్టేషన్ పొంటి వారికి నాకు అడుపుగాలి నేనున్నా. మళ్ళీ ఈ కేసులు నాకు అయ్యాయి వద్దు, వాళ్ళని రాకమని చెప్పాను. అన్నవా? మీ అన్న కొడుకు నాగరాజు కూడా ఉన్నాడని చెప్పిందా? అన్నవా లేదా? అన్న అన్న బరాబరే అబద్ధమానే ముచ్చట జీవితం పోతేంది. అదే మాట సతీష్ గారితో చెప్తే మేము పోతామంటుండు. అది నీ ఇష్టం రా నేను అంటున్నా. సరే వాళ్ళ ఇష్టం. ఎవరు అమ్మాయి వాళ్ళ మీ కోడలు వాళ్ళ మీ పెద్దల్లుడు రాని చెప్పంగా కూడా ఎందుకుర్రా? ఆ రోజే మీరు భయపడ్డారో ఏమైందో పోలీసు వాళ్ళు చెప్పిండ్రో పెద్ద మనుషులు చెప్పిండ్రో గొడవలు ఎందుకని అద్దంటే సప్పుడేకున్నారు. మళ్ళీ ఇవ్వాలి ఎందుకురా? 3వ రోజుల నాడు పోంది, 5వ రోజుల నాడు పోంది అన్నీ ఎందుకుర్రా? అసలు ఇంటి యజమానే కన్న తండ్రి అయినే చెప్తుండు బావా రాకమని బామ్మారిది అని ఉంటే వెనక చిరు మాట్లాడుకుందామని చెప్తుండు. ఎందుకురా పోకటని చెప్తున్నా నేను. అయితే మీ బామ్మారిది అంజయ్య నిన్న చెప్పితే ఆడు కొంచెం ఇక రంజిపోయేమో ఇంత తాగి ఉన్నాడు. ఇక పెద్దోడు చెప్పాలి కదా ఇంటికి యజమాని వాడు కదా ఈ చెల్లెకు అన్న. అయితే వాడిని చెప్పినా ఇప్పటికైనా మరి రమ్మంటావా లేకుంటే ఇంకో 2 తిట్టైనా మంచిదే సప్పుడే కుండమంటావా వీళ్ళను? ఇప్పుడు నేనేమన్నంటే ఇప్పుడు మా బావని చూసుకోకుండా మా మామ చేసిందని కోపంగా అదేనే ఇప్పుడు మీ ఇప్పుడు ఒకటి ఇంటవానే మీరు ఇద్దరున్నారు 2 కన్నులు. ఇప్పుడు మేము ఆడికి వచ్చి అసలు వచ్చేది మేము కార్యం గురించి వచ్చి ఆ కార్యం చూసుకోవాలి. ఇటు మిమ్మల్ని ఎవరిని ఆపాలి, ఎవరు ఆపుతారు, వీళ్ళని ఎవరు ఆపుతారు? ఏదన్నా జరిగితే ఇవారికే కడుపు కాలి ఇల్లు ఇప్పుడు అయినాకట్లా కాకపోవు. ఇది వేరే రూట్లో అయితే మనం అందరం కలిసి ఒక్క దిక్కుండేటోళ్ళమే కదా, మన కుటుంబం అంతా ఒక్క దిక్కుండేటోళ్ళమే కదా. ఇప్పుడు పిల్లోడు చనిపోవట్లనేమో ఇప్పుడు బాధలు ఉన్నాయి, దుఃఖాలు వస్తున్నాయి మనకు. కానీ మన దాంట్లో ఇంకా వేరేటోడు ఎవడన్నా మన పోరాలను కానీ ఏది కానీ ఇప్పుడు నీ కోడలు కానీ ఎవరైనా మాట అంటే ఇప్పుడు మనం అందరం కలిసి ఒక్క దిక్కుండేటోళ్ళమే కదా. నేను అదే ఆలోచించి చెప్తున్నా. దాన్ని ఉంటే పెద్ద మనుషుల విషయంలో మాట్లాడతా కానీ పోకుర్రా అని చెప్తున్నా. అంటే ఒక విషయం చూడు సతీష్ కాదు, ఒక్కసారి మా కోడలతో మాట్లాడు. ఇది వరకు కూడా నా కోడలే. అది కోడలేనాయా ఏదో అయినా దానిపై నేను ఈయనే ఉన్నా. ఇప్పుడు ఆమెను మందలించడానికి వచ్చిన. ఇప్పుడు నేనేమంటానా సతీష్ అని కాదు. ఇగో అయ్యా సతీష్ గాంధీ ఏముంటుంది? మీ కోడలు ఇప్పుడు నీ కొడుకు మంచిగా ఉంటే నీ కోడలు మీరందరూ ఒకటి. ఏదన్నా చెల్లె తరపున వాడు బావనో మాట అన్నా నిన్నో మాట అన్నా వాడు కంటూ మళ్ళీ మీరందరూ ఒకటి. ఇప్పుడు నీ కొడుకు చనిపోకపోతే అవునా కాదా? అరే ఇప్పుడు ఆ రోజు నిన్నే వాళ్ళు ఏమన్నా అన్నారా అనయ్య? చెల్లెని ఏమన్నా అన్నారా? నేనే ఉన్నా కదా మాట్లాడింది. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వేయించినాక పోలీస్ స్టేషన్కి ఎందుకు పోయిన బిడ్డ అని బిడ్డను తిట్టినా, తమ్ముని తిట్టినా, మరదల్ని తిట్టినా, కొడుకును తిట్టిన ఆ రోజు. ఏదన్నా ఉంటే మాట్లాడడానికి నేను ఉన్నా కదా అని అంటే డాడీ కొంచెము పెద్ద డాడీకి ఇట్లా సంగతి ఇట్లనన్నా కొంచెము భయంగా ఉంటాడు కావచ్చు, నన్ను కొట్టాడు కావచ్చు. ఆ రోజు ఏమో శరీరం అంతా కమిలిపోయింది, మన అందరూ చూపించింది. మొత్తము కమిలిపోతే ఎట్లా
ఆ శరీరం మీద ఎన్ని బర్రెలు మనం అందరం చూసినాం కదా, మనకు బిడ్డే, నీకు కూడా బిడ్డతో సమానమే. ఒకటే విషయం, ఊరికే మాట్లాడి కొలవకు మరి కొంచెం వెళ్తే అవుతుంది. అది కాదు కానీ ఒకటి స్పాట్ మాట చెప్పు. నేను చెప్పు, నువ్వే చెప్పు. నేను ఏం లేదు బావా, నేను తదుపరి మాట్లాడతాను. ఇప్పుడు అందరూ ఆవేశం మీద ఉన్నారే. ఆవేశం కాదు, మా కోడలు నీ దగ్గర ఉన్నది. ఈ ఒకసారి మాట్లాడు. ఇగో మాట్లాడు, మామయ్యతో మాట్లాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేను వీళ్ళు అందరు కూర్చుని పెట్టి చెప్పుదామని వచ్చిన. హలో బుజ్జి, మామ, నేను ఒకటే ఏంటంటే లొల్లిలద్ది కథలద్దని నా ఆవేశం. పోయినోడు పోయిండు, సరే సరే పోయినా నేనే ఇవ్వలేను. కానీ మీ అత్త అయినా కానీ మీ అయ్యను అత్త అనుకో, అమ్మమ్మ అనుకో, బావి అనుకో, కొద్దిగా ఆవేశం మీద ఉన్నారు. ఎందుకు ఆవేశం ఉన్నారంటే ఆ రోజు నువ్వు వచ్చావంటే ఇదంతా ఏం కథ జరగపోవు. సరే నీకు పక్క పర్మిషన్ ఇవ్వాలి ఇచ్చిండ్రు, ఇట్లా గట్లా అని చెప్పి మాట్లాడిందని అన్నారు. బుజ్జి, సౌందర్య, వింటున్నావమ్మా? నేను ఇంతవరకు కూడా నేను ఇప్పుడు క్షీణించి ఎప్పుడన్నా నేను మాట ఎప్పుడన్నా అన్నా బిడ్డ లేదు. అందుగురించే సరే నీ భర్తకు కర్మకు నువ్వు రాగా నేను అద్దంటలేను. కాకపోతే ఏంటంటే పరిస్థితులు మంచిగా లేవని చెప్పి నేను చెప్పిన. కానీ సరే నువ్వు రావాలనుకుంటే రా బిడ్డ, నేను రాను. నేను తలుపులు అడ్డం పెట్టలేను. నీ భర్త ముఖం చూసుకొని నీ గోరికాడిక, నీ భర్త గోరికాడికి వచ్చి బిడ్డ చూసుకొని పో. వెంకటస్వామి, ఓ వెంకటస్వామి, హలో హలో, వాయి నా మాట కూడా వింటావా? నువ్వు కాదు మాట్లాడేది. ఆమె కానీ ఇప్పుడు నువ్వు అన్నదానికి ఒక నేనేమంటున్నా అంటే బిడ్డతో చెప్పాలా? ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు భార్య విధవరావులను చేయాలి. ఇప్పుడు బావా, తెలిసి మాట్లాడదావా తెలివి మాట్లాడదావా? నేను తెలిసే మాట్లాడతానండి. అది పిల్లల కన్నా తల్లి కానీ, పడిసోళ్ళు కానీ, ఎవరన్నా కానీ, వృద్ధురాలు కానీ, 40 ఏళ్ళ వృద్ధురాలు కానీ, 50 ఏళ్ళ వృద్ధురాలైనా భర్త చనిపోయినప్పుడు ఇక ఆ బొట్టును తూడ్చేస్తారు బావా, తెల్ల చీర కట్టిస్తారు. వాళ్ళు పెద్ద మనసులు అక్కడ ఉంటారే, మీరు కాదు నేను కాదు. అయ్యా మొన్న నా కోడలు ఒక్కటే ముచ్చడాను అంటే, ఏంది మామ, ఏంది అమ్మ, ఏంది అక్క, ఇది ఊరికే ఈ బొట్లేంది బోనాలేంది, బొట్లేంది బోనాలేంది, ఈ బొట్లు ఏం బొట్లు అని అన్నది. ఆ బొట్లే నా కోడలకు అనేది బొట్టు దూరం అయింది. అంతే, అడుగు ఇప్పుడు. అంతే, కరెక్టే. నేను నాకు వాళ్ళేం కాదు భయం, నాకు వీళ్ళేం కాదు, చచ్చిపోతే ఎన్నడికి చచ్చిపోతా భగవంతుడు అంటాడు. ఏంది బొట్లు బోనాలు ఎందుకు ఇక బొట్లు అని చెప్పి మాట్లాడింది. పొద్దున మధ్యాహ్నం చెప్తాం టెంట్ మసిగుడ్లు ఉన్నాయి, సామాన్లన్నీ సామాన్ డెకరేషన్ పువ్వులు కీలు అన్ని రావాలి. మధ్యాహ్నం అవుతుంది, అందులో మధ్యాహ్నం చెట్టే ఉంటాయి. సరే ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఉంటా. అదేనే ఇప్పుడు ఈమె అయితే రావాలి ఒక 100%. ఆ రోజే రావాలి. నేను ఇప్పుడు ఒక మాట అంటే వింటావా బావా? ఇప్పుడు ఆమె ముఖం అంటున్నా, ఆ రోజు అయిన తోటి మాది వచ్చిన మంచిదే. నేను ఒక నా మాట కొట్టిను, ఇష్టపడి వాళ్ళిద్దరు కలిసిండు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసినాం పెద్దల సమక్షంలో. మొన్న ఒక చిన్నగా గొడవ అయిందని అంటే కూడా నేను దెబ్బ కొడితే కూడా అల్లుడు కొడితే కూడా మళ్ళీ మెప్పించినాం. చూడాల బిడ్డ, ఇది ఒకసారి చూడాలి, ఇప్పుడే మీకు చిన్న వయసులోకి ఇది ఎంత మీకు బొబ్బు ఎందుకు అని అన్నాం. మాట్లాడినాం, కలిపినాం, రూమ్ తీసుకున్నారు, మంచిగా చెరో కష్టం చేసుకున్నారు, బ్రతికిండ్రు. ఎప్పటికీ వాళ్ళ దగ్గరనే ఉండాలంటే మనం అందరం బతుకుతామా? ఎవరి కష్టం వాళ్ళని చేసుకుంటేనే బ్రతుకుతాం. ఇప్పుడు నువ్వు అక్కడ నీ పని నువ్వు చేసుకోవాలి, మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం, మేము బతకడానికి వచ్చినాం. ఎప్పటికీ మేము వాళ్ళ దగ్గరనే ఉండాలంటే ఉంటామా బావా? ఒక్క నిమిషం, ఒక్క మాట, నేను ఒక్క మాట లౌడ్ స్పీకర్ పెట్టు. నా బిడ్డ అనేది ఈయనని ఇప్పుడు మనమేం తిడతానమా, ఆమెను కొడుతానమా, చంపుతానమా? ఇప్పుడు మా చెల్లెళ్ళు, మా బామ్మారిది, మా అల్లుళ్ళు దూరమైనలు అని చెప్పి అడిగాడు. అంటే వీళ్ళిద్దరు కొట్లాడి వాళ్ళు దూరమైనలు, నేను వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు నాకు ఫోన్ చేయాలి. సరే గత అయిపోయింది. ఏంటంటే ఒక్కటే ఏమనుకున్నానంటే, అవ్వ ఆ రోజు పంచాది నువ్వు వచ్చినావు, చేసినావు, మాట్లాడావు, పూలు పనుల రోజు మాట్లాడినావు, వరకు ఈరోజు మాట్లాడినావు, చేసినావు. మొన్న తప్పు చేస్తే ఏం చేసినానంటే, బిడ్డ నేను
భగవంతుని లెక్క నీకు ఒక దండం పెడతాను బిడ్డ కాపాడమని అన్న. కాపాడింది నన్ను. వాస్తవం చెప్పాలంటే కాపాడింది నన్ను. కాపాడిందే మనందరి మాట విన్నది, అయినా కూడా విన్నాడు. ఇప్పుడు అది కాదు అయ్యా, నీ మాట విన్నదా? అది కాదు, నా మాట విన్నది. ఓకే, నా మాట విన్నది. నా కొడుకు అనేటోడు శనికి ఆవేశంలో పోయిండు. ఇగో బావా, ఒకటి వింటావానే, నిన్న వాళ్ళందరూ వస్తారు అది ఇది అని అన్నారు, అందరు రావద్దు అని అన్నావు. ఇప్పుడు ఈ పిల్ల ఎట్లా ఎడుతుంది అంటే, నేను చెప్పడానికి అయితే ఎడుతుంది అంటే, పెద్ద డాడీ నాకు ఏదేమైనా ఆ రోజు ఏమో ఇట్లా అందరు కలిసి పోలీసులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి మా బావ అన్నట్టయినా నా తమ్ముడు ఎట్లా చచ్చిండు శవానికి శవం తీయాలని అందరి ముంగట్నే అంటే, అది నా తల్లిదండ్రి నాన్న అనేటోడు నేను ఎక్కేదాన్ని నన్ను గుంజేనరు, ఆ పోలీసులు కూడా వద్దన్నారనేమో ఈ బిడ్డ చెప్తాంది. వింటానవా? ఆ రోజు ఏమో నిండు దుఃఖం మీద ఉన్నామన్నట్టు మనమంతా, బాడీని చూసే వరకు అందరికీ నిండు దుఃఖం. అది ఎవరి ముఖం ఎవరిని చూసి నవ్వుకుంటా తొల్లుకుంటా మాట్లాడే విషయం కాదు కదా అది. ఇప్పుడు నా దుఃఖం వేరు, మీ దుఃఖం వేరు. నా దుఃఖంలో నేను కేసు పెట్టకుండా నా కొడుకుని తీసుకొచ్చిందంటే, నా కోడలు అనేది ఆ వ్యాన్లో పడి వెళ్ళేస్తే మంచిగుండునే, నాకు ఎంత అది మంచిగుండునే. ఇప్పుడు నేనేమంటున్నా చెప్పాలనా, నువ్వు ఆయనతో చచ్చిపోయినవే, నిన్ను కూడా బొంద పెట్టుకుందు అంటారా నేను? నువ్వు ఇవన్నీ కాదు నేను చెప్పాను. అది అర్థం అయిపోయింది, నా కొడుకు చనిపోయింది అని చెప్పి నేను ఏం చేసిన అంటే తీసుకొని వచ్చిన వ్యాన్కి అడ్డం తిరిగింది బరాబరే. సతీష్ కూడా తిరిగి అడ్డం తిరిగి మొత్తం ఘోరంగా గుద్దుకున్నాడు చూసిన. సౌందర్య కూడా ఏం చేసిందంటే ఓ అని మొత్తుకున్నది. అదే మొత్తుకున్నాడు సతీష్ ఎక్కకుండా ఆయన భార్య అనేది, రాజు అనే భార్య అనేది ఎక్కి అని ఎక్కితే ఏ రంజోకి చంపే మన అవ్వని మన అక్కని తెంగు. ఇక నువ్వు అనేది కరెక్ట్. వాళ్ళ పెళ్ళాన్ని మన అవ్వని మన నీ కోడలను చంపుకుంటే ఆ మాట ఏదో నేను భయపడి నేను చేసిన అది కాదు. ఇప్పుడు వీడియో వైరల్ చేసి 6 లంగా 5 లంగా అని మా చెల్లెని బాగా మాట్లాడతాను చూస్తాను. ఒక్కటి కాదే, వీళ్ళేమో చనిపోయిన పిల్లోని అంటారు. ఇప్పుడు ఈమె అసలు బ్రతకడం కాదు, సచ్చి బ్రతుకుతుంది. ఇది ఇప్పుడు బ్రతికిన లెక్క కాదు. ఆ వీడియోలు సెల్లులు అవన్నీ చూద్దామంటే ఒకసారి అసలు ఈమె రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు భర్త ఏమో చనిపోయి పొందలున్నాడు మట్టిలా. ఇక ఈమె మట్టి మీద ఎట్లా తిరుగుతుందంటే సచ్చి తిరుగుతుంది. లోకమంతా 2 తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోతున్నాయి సెల్లులు. తెలుగు రాష్ట్రాలు కాదే, మనది 140 జనాభా. 140 కోట్ల జనాభాలో 100 కోట్లేమో ఏమంటారు అంటే భార్య అనేది వాడు చంపున, వాళ్ళ అత్తమామ చంపున, వాళ్ళ మామ ఎట్లా చేసిండు. ఈ శివ టీవీ వాళ్ళు, ఈ ఆర్టీ టీవీ వాళ్ళు వీళ్ళందరూ సెల్లులో పెడితే అది అసలు బతికిందా లేకపోతే చచ్చిపోయిందా అని అడుగుతాను నేను మా తమ్ముడిని. ఆ నిందెలు ఒక్కరు కాదు, నీకు మొగోళ్ళు ఒక్కడిద్దరు సరిపోరే, నీకు ముగ్గురు 4 మొగలు ఉండాలి. సెల్లులలో ఇప్పుడు ఫీడ్ అయి ఉన్నాయి, అన్నీ అవి పోతాయి అనుకోని మొత్తము ఫీడ్ చేసి ఉంచినాం. మళ్ళా నీ చెల్లి అనేది నీ కొడుకుని అన్నయ్య కూడా ఫీడ్ చేసి పెట్టే ఉంచిన. రేపు ఎందుకంటే ఎన్నటికున్నా మీరు కోర్టుకు పోని, మీరు ఎక్కడికన్నా పోని, లాస్ట్కు కులం కాడికే వస్తారు. ఆడ నిజాలు వలకడానికి సాల్ చెప్పుడు అవసరం లేదు. మీరు ఆడ అబద్ధం అని చెప్పితే కూడా నా సెల్లు తీసి ఆడ పడితే చాలు. బావా నా మాట ఒకటి వింటావా? అవన్నీ ఇప్పుడు కాదే, ఇప్పుడు అవన్నీ అసలు ఉండు కదా మాట్లాడదాం అవన్నీ. కానీ అసలు ఆమె భర్తే చనిపోయాడు, నీ కొడుకు, ఆమెకేమో భర్త, అసలుడే పోయిండు. ఇప్పుడు ఏది మాట్లాడలేదు. నీ కోడలు తప్పుందా నీ కొడుకు తప్పుందా అన్నాడు. కాదు బావా, ఇప్పుడు ఒక మాటకైతే నీ కోడలు తప్పుందా నీ కొడుకు తప్ప? నీ కోడలుదా తప్పు నీ కొడుకుదా? మనం ఆ రోజు కానుంచి వెళ్ళి కూడా చూసినాము. నేనేమన్నా అద్దు అన్నా, నేను అద్దు అన్నా. నా కొడుకుదే తప్పు, నా కొడుకుది కాదు, నా కోడలు తప్పు.
ఇప్పుడు ఏది నీ మాట్లాడతాను మీరు అట్లా కాదే లొల్లి కాదే అది కాదు చూడు ఇప్పుడు అత్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు నా భర్త అనేది చచ్చిపోగా ఒక భార్య అనేది రావాలే అది పెద్ద తప్పు ఇప్పుడు ఒక భర్త అనేది చచ్చిపోగా భార్య రావాలే మరి ఎందుకు పోయినది ఆడ ప్రాణం పోయిన మంచిదే భర్తతో అటు చచ్చిన మంచిదే రావాలే అది పెద్ద తప్పు మా సౌందర్యం అనేది అది పెద్ద తప్పే ఇప్పుడు నా బిడ్డ ముందు అంటానా మరి అది మహా పెద్ద తప్పు అయిన తోట చచ్చిన మంచిదే ఒకటే విషయం ఇష్టపడి చేసుకున్నప్పుడు అయిన తోట బొందల దుర్గనుండు అంటే ఒకటే విషయం నేను మాట్లాడతా రేపు ఏది కానీ మాట్లాడతా కానీ వాళ్ళ తల్లికి అనేది వాళ్ళ తండ్రికి అనేది ప్రిఫరెన్స్ ఇచ్చి నాకు ఒక్క రోజు నా భార్యకు నాకు ఒక్క రోజు కూడా ప్రెఫరెన్స్ ఇవ్వలేదు ఏం మాట మాట్లాడి కూడా ఎందుకంటే నా కొడుకు మరి మీరు మాట్లాడగలరా ఇప్పుడు నేనంటానా నువ్వు నీకు నాన్న అవుతాడు అన్న అవుతాడు అన్న అని చెప్పి చచ్చిపోయిన కాంచి అయ్యా మేము భయానికి రాలేదో మేము బాధకి రాలేదో మరి నా బిడ్డనే చంపుతారో నన్నే చంపుతారో అని మీరు వాళ్ళు కొడుకు దచ్చిన దుఃఖంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడదు కదనే మీరు అన్నం తింటారా గడ్డి తింటారా అవునా రే నువ్వేం చేస్తానవరా బావా ఏం సంగతి అయింది మరి మీరు కొడతారో తిడతారో భయానికి మేము రాలే మీరు కొడుకు చచ్చిపోయిన దుఃఖంలో ఉన్నారు అని మీరు నువ్వు ఒకనాడు కాకపోతే నాడు ఫోన్ చేసి మాట్లాడవు రంజా నేను కూడా అంటాను తన కాదు 10 మందిలో కూడా ఉన్నమాట నేను అంటాను మీరు నేను పోయినాక మీరు నన్ను ఏమన్నా తెచ్చుకోండి కట్ చేసేదా ఆగు బావా నేను ఇలా మాట్లాడినా కానీ తోడు మాట్లాడుతుండు ఉండు ఇప్పుడు నేను ఒక్క నిమిషం అయితే మొన్న మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న ఏమని చెప్పిండు అంటే వాళ్ళ కోడలిది తప్పు వాళ్ళ పెద్ద కొడుకుని ఇట్లా చేసుకుండు అది ఇది అని చెప్పేసి వాళ్ళ నాన్న మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఫోన్ కాల్లోనేమో నా కోడలు రావద్దు ఇక్కడ వస్తే చంపేస్తారు అది ఇది అని చెప్పేసి ఇక్కడ వర్షన్ మాట్లాడుతుండు అసలు ఏం మన అంటే మనం చూసే వాళ్ళం మనం పిచ్చోళ్ళమా లేకుంటే వీళ్ళందరూ వీళ్ళు ఒకటి మనం చూసే జనాలను పిచ్చోళ్ళని చేస్తారు వీళ్ళు అంటే జస్ట్ ఈ ఫోన్ కాల్ మనం వింటే మనకు అర్థమైపోతుంది దాన్ని మార్చి మళ్ళీ నా కోడలు తప్ప అన్నాడు ఇక్కడ ఏంటంటే ఆయన మెంటల్ గా కొంచెం డిప్రెషన్లు ఉండా లేకుండా తాగిండా తెలియదు ఆయన 2 వర్షన్లో మాట్లాడుతుంది ఫస్ట్ మిమ్మల్ని ఓకే అన్నాడు తర్వాత మిమ్మల్ని తిడుతుండు దినాలకు వెళ్తురా నేను వెళ్తా కదా ఎవరు మీరే వెళ్తే ఏం లాభం ఏమి వెళ్ళాలి ఆమె ఇష్టం అది ఓకే మాకు సంబంధం లేదు అది అక్కడ ఏమన్నా అయితే నన్ను పట్టుకపోవడానికి నువ్వు శివ ఛానల్ వచ్చి మీరు వస్తుంటే మేము కూడా వస్తాం కదా మీ ఏంట మేము వస్తా కదా మేము వస్తాం మరి మీడియా తీసుకొని ఇక్కడ బాడీని వేసుకుని పోయి మర్చూర్లో పెట్టేదాకా నేను మోసిన పిల్లలందరూ గడగడ అనుకుంటాను భయపడతాను మోసి అందులో పెట్టి వాళ్ళు అటెండర్స్ వస్తారు కదా వాళ్ళతో పాటుగా నా అల్లుడిని అందులో పెట్టుకొని మళ్ళీ వచ్చి ఈమెకు ధైర్యం చెప్పి ఓ బాటలు నీళ్ళు తీసుకొచ్చి ఈమెకు దాగిపించి వీళ్ళందరినీ చూపించి ఆయన ఫోన్లు చేసుకుంటాను ఎక్కడి దాకా వచ్చిండ్రు ఏం సంగతి అయినే ఏం సంగతి అని ఆయనతో కూడా మాట్లాడుకుంటా అన్నీ చేసిన లాస్ట్ బాడీ ఎక్కిపోయింది అంటేనే అయితే నువ్వు ఏమని మాట్లాడుతావు అంటే ఒక్క నిమిషం మీరు వీడియోలలో చెప్తున్నారు కదా మీరు మాట్లాడవచ్చు కదా ఒకసారి ఇప్పుడు కాదు మాట్లాడతా ఇప్పుడు మళ్ళీ మేముందా మాట్లాడతా నేను మీకు చెప్పేది నాకు చెప్పినాక మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఇంకో 3 అబ్బాయిలని మా వాళ్ళని తీసుకొని కారు పట్టుకొని సీదా వచ్చిన వచ్చేవాళ్ళు కాదు ఇంత పెద్ద మనిషిలాగా అన్నీ మాట్లాడుతున్నారు మీరు ఈమెను ఎందుకు తీసుకోవాలి మీరు ఆ రోజు ఎవరు ఈమెను నేను ఇంటికి వచ్చిందండి ఓకే ఆ నుంచి వాళ్ళు వచ్చే వరకు మన స్టేషన్ పోవాలి వాళ్ళ కేసు బుక్ కానీ పోలీసులు కేసు బుక్ కాలేదు కేసు ఎవరు పెట్టలే వాళ్ళు పెడతాను వస్తాండే రాలేరు నెక్స్ట్ డే వచ్చిరాళ్ళు అయిపోయినాక వచ్చిరాళ్ళు ఫస్ట్ నాటి సంగతి చెప్తున్నా ఓకే పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం కావాలంటే స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మాకు చెప్పితేనే మేము ఇట్లా పోస్ట్ మార్టం చేయగలుగుతాము అని అన్నారు లేపి నువ్వు మాట్లాడు ఏమని ఇప్పుడు మీరు వీడియోలలో అందరూ వస్తే ఇట్లా చెప్పారు కదా మీ కోడలు పెద్ద ఆయన తోటి ఉంది వేరేళ్ళతో ఉంది ఇట్లా అన్నారు కదా అవి నిజాలా కాదా ఇంతకుముందు ఏమో మంచిగా మాట్లాడినావు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది అని మాట్లాడు కాదు ఒకటే క్వశ్చన్ అడుగు నీ కోడలిది తప్ప నీ కొడుకు తప్ప ఎల్లుండి రావాలా వద్దా నీ కోడలికి ఆ ఫార్మాలిటీస్ చేయాలా లేదా ఎందుకు చేసుడా హలో బావా కాంప్రమైజ్ కాదు బావా ఇప్పుడు అత్తే నిన్ననేమో వాళ్ళని రాకుమని బామ్మారిది అత్తే మళ్ళీ ఊరంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కోపంతో ఉన్నారు మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ లేని కథలు అయితేనేమో నిన్న చెప్పితివి మరి ఇప్పుడు నీ కోడలు అత్తంది మరి ఏం సంగతి బావా అని ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి వచ్చిన నేను మరి అత్తంది ఏం సంగతి అని అంటే మళ్ళీ వేరే మాట్లాడుతున్నావు ఎందుకు కట్ చేసిండు
నువ్వు నా ఎంబడి రా. ఆ ఏరియా కదా నాది, నువ్వు నా ఎంబడి రా. నేను ఎంతమంది చంపుతారో నేను చూసుకుంటాను. నీ తల్లిదండ్రులు అంటే వాళ్ళది, నువ్వు నా కాదు ఎంబడి ఈ రా. ముచ్చట నువ్వు చావు రోజు చేయాలి కదా అన్న. నేను అది కూడా చెప్తున్నా కదా, ఆ. నేను ఇంటికి వచ్చిందండి, నేను అపార్ట్మెంట్లో వాచ్మెన్ అనుకుంటాను. నాకు ఇక్కడ మనిషి ఎవరు లేరు. వీడు ఎప్పుడైనా ఎక్కడికన్నా పోతే నా తమ్ముడు ఉండేటు, ఇంకో బామ్మర్ది ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు. వీడు డ్యూటీ చేసుకుంటాడు. ఆయననే అనుకుంటలేదు అయినా కాదా? అయినే ఆ. బావా ఇప్పుడు నేను చేస్తే పద్ధతి నేను చేసిన అదే బావా. ఇప్పుడు మళ్ళీ నేను ఇటుకి వచ్చి నువ్వు చెప్పుమని నాతో అన్నవా లేదా? అన్న నేను అన్నప్పుడు నిన్న మీ బామ్మర్ది అనేటోడు తాగి ఉన్నాడు. వాడు కాదు ఇప్పుడు మా కోడలుకును మీ చెల్లెకు కోడలకు నీ పెద్ద అల్లునికి సతీష్ గానికి చెప్పుతాను చిన్న రూమ్ కాడికి అత్తి చెప్పుతున్నా. చెప్పితే నేను ఖచ్చితంగా పోతా డాడీ అంటాంది నీ కోడలు. రాని అంటే మళ్ళీ మీ మామేమో గిట్టన్నాడు కాదు బిడ్డ, మళ్ళీ అడిపోయినాక ఎందుకు లొల్లుడు? హలో, మరి మా బావేమో గిట్ట అన్నాడు, మరి నువ్వు పో మళ్ళీ పోతే మళ్ళీ ఎందుకు బిడ్డ ఏదని ఉంటే మాట్లాడదాం తదుపరి అని అంటే పోతా అంటుంది. అయిపోయా రమ్మన్నాడు. ఇక పో, నీ మామవు నువ్వు కొట్టినవాడు సచ్చినవాడు బతికినవాడు ఏమన్నా చేసుకో పో. దానికి నేను చెప్తాను, నేను మాట్లాడు. ఇగో మాట్లాడు. హలో మామ. ఇప్పుడు బుజ్జి నువ్వు 6వ రాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తానంటాను? ఆ రోజు రాలేదు కదా మామ, ఇప్పుడన్నా లాస్ట్ అది కాదు, చూసుకున్నామని. 6వ రాలేదు ఇవాళ ఎందుకు వస్తానంటాను? ఆ రోజు రాలేదు కదా మామ, ఆ రోజు రాకపోవడం తప్పు అయిపోయింది. నేను హలో హలో సో వెళ్తారా వెళ్ళారా మరి మీరు? నేను ఒకటి చెప్తుంటావు బిడ్డ, నువ్వు ఆ రోజు తప్పు చేసినావు, నువ్వు చీర చెప్తున్నా. నువ్వు నీ భర్త నీకు ఇష్టపడి చేసుకున్నావు, మధ్యలో లొల్లి అయితే కూడా నా భర్తకు నేను ఉంటా అన్నావు. అన్నదా అన్నదా? ఎప్పుడు 3 అప్పుడా? ఎంత వలిగిపోయింది పోలీస్ అదే 3 నెలల తర్వాత మళ్ళా మన లేడీ పోలీస్ స్టేషన్ పోయిండు, అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చింది ఇద్దరికి. నువ్వు కూసకు మంచిగా ఉండాలని చెప్పిండ్రు. మీ పెద్దలు కూడా ఉన్నారు కదా, పెద్దల మాట కూడా వినాలని ఇద్దరికి చెప్పిండ్రు. ఇది నా అల్లునికి నా బిడ్డకి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చిండ్రు. ఏది అయినా అప్పుడు చనిపోయిన రూమ్లకు వచ్చిన వాళ్ళే మేము 4 పోయినాం. అద్దు బిడ్డ అని ఏమనోడు తిట్టినాం. ఆయనను కూడా అద్దు బిడ్డ నీకు ఇష్టపడి నువ్వు చేసుకున్నావు, ఆమెకి ఇష్టపడి ఆమె చేసుకున్నావు. సరే, ఆయన ఏమైనా కొడుతుండేనా? ఆయన ఏమైనా కొడుతుండేనా? మాకు రోజు తెలియదు కానీ పి అంతా వలిగిపోయింది మాకు తెలుసు. ఎందుకు కొడుతుండే? ఇక ఈమె ఏమన్నదో మాకు తెలియదు అండి. అది మీరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరు నిన్నేమన్నది నువ్వేమన్నావు అని మాట్లాడాలి. అయినా అడిగితే అయినా ఈ తల్లిని బూతులు పోసేదట. మీ అమ్మ గిట్లా, మీ తండ్రి గిట్లా తాగుపోతాడు, మీ అన్న గిట్లా, అదే వాళ్ళ జోలిని తీస్తావు బావా, నువ్వు ఏదైనా ఉంటే నన్ను అనాలని ఇవనేదట. ఇక ఆ మాట మీద మాట ఇద్దరు కలిసి ఉండాలి కదా. మీ బిడ్డదేమన్నా తప్పు ఉందా? నా బిడ్డదైతే మాత్రం నా కళ్ళ కూడా నేను చూడలేదండి. చూస్తే మాత్రం నేను ఊరుకునే మనిషిని కాదు. సరే, ఈ పెద్ద ఆయనతోటి పెళ్లి చేద్దామని చెప్పి పెద్ద ఆయనతోటి పెళ్లి అంటే అప్పుడు పిల్లలు ఎదిగితే, ఎందుకంటే మా వాళ్ళు ఎట్లుండనంటే ఎవరికైనా ఇప్పుడు ఒక బామ్మర్ది బిడ్డ ఉన్నదంటే నా కొడుకు పుట్టిండంటే ఆ పిల్లను నీ బిడ్డను నా కొడుకేరా అన్నట్టుండే. ఆ విషయంలో ఆ పెద్ద ఆయన ఏం చేసిండంటే ఈమెన చేసుకుంటానని అన్న మాట నిజమే, కానీ అది కుదరలే. అయినకు నీమకు కుదరలే. వీళ్ళు ఇయ్యరు అన్నారు, వాళ్ళు చేసుకొని అన్నారు, వారికి అయిపోయింది. ఇది ఎంతలా కాలేదు. ఇప్పుడు చిన్న ఆయనకు నీమ కూడా లింక్ ఏం బాగలేదు. ఇగో వీని పెళ్ళి అప్పుడు 3 రోజులనే గంగలు కలిపింది దొంగ ముండలు అందరు కలిసి. నేను కుళ్ళ చెప్తున్నా. ఈమెకు అయినదే తెలుసు, బాంధవులు ఒక్కింటి బాంధవులే. ఇప్పుడు ఆడ మా చెల్లి ఉందా, మా చెల్లి నువ్వు ఈమె ఇద్దరు సంతక్క ఇల్లాండు, ఈమె నడిపక్క. ఇగో ఈమె బిడ్డే ఈమె. ఇప్పుడు ఆ భారత అంటే ఆమె ఈమెకు సంత చిన్న అమ్మే, వీళ్ళు మా పెద్దనాన్న బిడ్డలు సంత, మాది మంతిని. ఇప్పుడు మీ బిడ్డది ఏం తప్పు లేదంటారా? మా బిడ్డది నేను తప్పు లేదు అని నేను అంటలేనండి. ఎక్కడ తప్పు ఉంది నీ బిడ్డది? ఇగో ఈ మాట ఎదురు మాట్లాడు, వాడు దండి కోపం వానికి. ఓకే, అంటే ఇప్పుడు ఒక వీడియో చేసి చచ్చిపోయిండు, ఒక వీడియో చేసి చచ్చిపోయిండు అంటే ఈమె చెప్పిండు. అవునా? ఈమె వాళ్ళని చచ్చిపోయిండు. నన్ను ఏదో అన్నాడు
ఇల్లరికం కాదు ఇల్లరికం ఉంచుకున్నది ఒకటి నన్ను టార్చర్ రోజు టార్చర్ బూతులతోటి ఆ బూతులతోటి ఆమె టార్చర్ భరించలేకనే నేను చనిపోతున్నా అని చెప్పిండు. నిజమేనా అది? ఏది ఇది ఈమె టార్చర్ పెట్టేదా? అది మాకు తెలియదండి. నేను చూడండి ఎట్లా చెప్పాలి. ఇప్పుడు అల్లుడు బిడ్డ, ఇప్పుడు రేపు నాకు కూడా 2 అల్లుళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళ సంవత్సరాల్లో వాళ్ళు ఉంటుంది. నేను రోజు అక్కడ వినలేదు కదా. నిజంగా నేనే ఆయన టార్చర్ పెట్టేది ఉంటే పెళ్ళైన 2-3 మంత్స్కి నేను ఆయన మీద కంప్లైంట్ ఎందుకు ఇస్తాను? నేను ఎందుకు ఇస్తాను కంప్లైంట్? నన్ను అంత అంటే నేను నా మిస్టేక్ ఉండొచ్చు, ఆయన మాటలు పడలేక, ఆయన పూర్తి మాటలు వినలేక నేను అనుండొచ్చు ఆయన ఒక మాట, కానీ చనిపోయేంత మాటలు కాదు కదా అన్న. ఎంతమంది గొడవ పెట్టుకుంటలేరు, ఎంత చేస్తలేరు. ఆయన నన్ను టార్చర్ చేయడం వల్లనే నేను కంప్లైంట్ ఇచ్చిన కదా. కాదమ్మా, ఇగో నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు గొడవ పడ్డారు, బతుకమ్మ ఆడడానికి ఎందుకు పోయినావు? భర్త ముఖ్యమా బతుకమ్మ ముఖ్యమా? అంటే బతుకమ్మ ఆడడానికి పోకపోతుండే కానీ సంవత్సరానికి 1 రోజు కదా, ఇంట్లో ఆల్రెడీ బతుకమ్మ పే చేసే నేను అక్కడికి వెళ్ళిన అన్న. అది అంత పెద్ద గొడవ కాదన్న. అట్లా చాలా అంటే నేను మామూలుగా అయితే ఎప్పుడైనా ఏదైనా గొడవ అయితే ఇంటి పైకి వెళ్ళి కూర్చోవడమో, కింద మెట్ల మీద కూర్చోవడమో అట్లా చేస్తే ఒక 5-10 నిమిషాల కోసం వచ్చి చేస్తా. కానీ ఆ రోజు ఆల్రెడీ బతుకమ్మకు పే చేసినాము, తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయడమే కదా అని చెప్పేసి నేను వెళ్ళిన. అంటే మళ్ళీ ఇంటికి వద్దాము అనే ఉద్దేశంలో వెళ్ళిన. ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా నేను అదే విషయం చెప్పిన, నేను వస్తా, అయిపోయిన వెంటనే వస్తా అని చెప్పిన. కానీ ఈ గ్యాప్లో ఆయన తాగిన మైకంలో ఏం ఆలోచించుకున్నాడు అన్నట్లా చేసుకున్నాడు. నేను అది కావాలని అసలు నేను చేసుకోలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆయన అంత పెద్ద డెసిషన్ తీసుకుంటాడు, అంత డీప్గా ఆలోచించుకొని చేసుకుంటాడు. అంత పెద్ద డీప్గా ఆలోచించుకొని చేసుకునే అంత పెద్ద గొడవ కూడా కాదు. అట్లాంటివి అంతకంటే మించి కూడా నన్ను కొట్టిన రోజులు ఉన్నాయి, మేము తిట్టుకున్న రోజులు ఉన్నాయి, గొడవ పడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ రోజు అట్లా అవుతుందని నేను అసలు అమ్మను తిడతానన్నది, తిట్టిండని, అన్నం తిట్టిండని, మా తండ్రిని తిట్టిండని వీళ్ళు చెప్పితేనే తెలుసు. కానీ నా చెవులతోటి మాత్రం వినలే, నా కళ్ళతోటి నేను చూడలే. సరే నిన్ను అట్లా మీ అమ్మని తిట్టినప్పుడు, నీ అన్నం తిట్టినప్పుడు, నీ తండ్రిని తిట్టినప్పుడు పెద్ద డాడికి సంగతి నచ్చి నాకు చెప్పపోయినావు. దెబ్బ కొట్టినా మంచిదే, పొద్దునైనా డ్యూటీకి అటు ఇటు పోయినప్పుడు. ఇదంతా పక్కన పెట్టండి. 3 నెలల్లో మీరు విడాకులు కావాలని పోయింది కదా, అప్పుడు ఇద్దరితో మాట్లాడిరా మీరు? మాట్లాడినామండి. ఆయన ఏం చెప్పింది, ఈమెం చెప్పింది? ఇగో ఆయనకి అదే నన్ను ఎట్లా పడితే అట్నే ఎదిరించి చెడ్డ బూతులు కక్కుతుందని ఆయన అన్నాడు. ఆ కోపం వచ్చి నేను 2 కొట్టిన మామ అని ఆయన. ఇప్పుడు ఈమె ఏం సమాధానం చెప్పింది? తిడతా అని చెప్పింది. నేను ఒక్కనాడు తిట్టలేదు డాడీ. ఆయనే అట్టినత్తాడు, ఏదేదో మాట్లాడతాడు, ఏమేమో చేస్తాడు. ఎందుకు అట్లని తిడతావు మామూలు మాత్రం ఇట్లా నేను ఎదిరించి మాట్లాడినందుకు మాత్రం నన్ను కొట్టేది అని ఈమె చెప్పింది. ఈ చిన్న విషయాలకి మీరు సంసారం విడాకులు ఇచ్చుకుంటారా అని ఎవరన్నా మిమ్మల్ని ముఖం మీద ఉంచుతారని నేను అన్నా. నేను ఒక విషయం చెప్తా, ఇది చిన్న విషయం కాదు. మీకు చెప్పిన విషయాలు ఎన్నో ఉండొచ్చు నాకు తెలిసి. అవునా? మీకు ఏడ చెప్తారు, వీళ్ళు చెప్పారు కదా, అంతేనా? పెద్ద గొడవలు అయితే అది విడాకుల చిన్న చిన్న బూతులు తిట్టుకొని విడాకులు చిన్న చిన్న బూతులకే పోతుందా? అంటే గొడవ ప్రతి దాన్ని అనే నేను చెప్తున్నా కదా అన్న, రిస్ట్రిక్షన్స్ పెట్టడము, చిన్నదానికి పెద్దగా తీసుకోవడము. చెయ్య బిడ్డ, నేను చేయలే, బాపే చేసిండు బిడ్డ. నేను చెప్పాను ఫస్ట్ ఎవరు ఫోన్ చేసుకోవాలి, నేను పోయిన బాధలు ఉన్నాము. అయ్యా నేను చెప్తున్నా, ఇంకోసారి ఫోన్ చేయకుండా మామయ్య చెప్తాను. నువ్వు ఏమైనా పర్సన్ ఉంటే వచ్చి నీ బావని ఓదార్చుకో, కానీ ఎవరో లంజన్ పక్కన మా బాబుతో మాట్లాడుకో. దయచేసి నేను దండం పెట్టమని కాలు మనం ఒక్క అయ్యా నేను అదే అన్నా నిన్న చెప్పమని అంటే నీకు నీ బావమారి మీద మీ బావ మీద అంత ప్రేమ ఉంటే ఇంటికి వచ్చి బావా అని చెప్పి ఇంత బాధపడి ఇంత కళ్ళు తాగి ఇంత బువ్వది పోగాని నువ్వు ఫోన్ చేసి అది ఇటు అని చెప్పక మామ. నేను దయచేసి మా తమ్ముడు మీద బాధలు మేము ఉన్నాము, మా బాబు మేము ఇద్దరం ఉన్నాం, మాకు ఎవరు లేరు తోడు, అర్థమవుతుందా? బాబు మాకు లొల్లి పెట్టకు, దండం పెట్టమన్నా పెడతా నేను. ఓకే బిడ్డ ఓకే. నీకు అంత మీ బావ మీద ప్రేమ ఉంటే 11 దినాలకు వచ్చి మీ అల్లున్నా మీ బావ వచ్చి చూసుకోవు, కానీ నువ్వు దయచేసి వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని చెప్పి మాత్రం నాకు ఫోన్ చేసి మా బాబు తెలియదు ఫోన్ చేసి. ఓకే బిడ్డ. నేను ఎందుకంటే మేము మా తమ్ముని పోయగొట్టుకున్న బాధలు ఉన్నాం మేము. ఓకేనా? ఓకే. ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకో అంతే. ఓకే అయ్యా, సరే బిడ్డ.